నా పేరు సీను. చిన్నప్పుడు నేను సైకిల్ చైన్ పడితే చేతులకు ఆయిల్ పూసుకోకుండా చిన్న కర్రపుల్లతో చైన్ వేసిన సుబ్బుని చూసి ఇంప్రెస్ అయ్యాను. కవర్ చినిగిపోతే 3 పాల ప్యాకెట్లని 2 చేతుల్లో ఎలా తీసుకెళ్లాలో తెలియని టైంలో టీ షర్ట్లో మూట కట్టుకొని వెళ్ళిపోయిన సుబ్బుని చూసి కనెక్ట్ అయ్యాను. ఈ సిచ్యువేషన్లో వాడుంటే ఏం చేస్తాడో అని ఆలోచిస్తూ ఇదే చేస్తాడు అనుకుంటూ ఫాలో అయ్యాను. కింద చూడరా. సారీ తమ్మి. ఇలా ఒకరోజు పార్క్లో జరిగిన గొడవలో నన్ను బట్టలు చిరిగేదాకా కొట్టారు. ఏడుపు మొహంతో ఇంటి దారి పట్టిన నాకు పక్క వీధిలో తన్నులు తిని నాలాగే షర్ట్ చిరిగిపోయిన సుబ్బు ఎదురయ్యాడు. తెలియకుండానే నా పెదాలపై చిరునవ్వు. నాకేం జరిగితే వాడికి అదే జరుగుతుందన్న చిన్న ఆనందం. దాంతో నాకు సుబ్బు గురించి తెలుసుకోవాలనిపించింది. వీడు హాస్పిటల్లో పుట్టి క్యారం అనగానే ఊరంతా వరదలు తుఫాన్లతో బేరమనింది. వీడి బారసాల రోజున వాళ్ళ బామ్మ బాధ్యత అనేసింది. ముచ్చటగా 3వ ఏట కేక్ కట్ చేయగానే వాళ్ళ తాత టప్పా కట్టేశాడు. నానా కష్టాలు భరించి 4వ సంవత్సరం రాగానే స్కూల్లో చేర్చారు. వాడు అడుగుపెట్టిన ఫస్ట్ డేనే ప్రిన్సిపల్ ఫోటోకి దండేశారు. ఇన్ని మారణ హోమాలతో మనోడు పెరిగి పెద్దయ్యాడు. కాలేజ్కి వెళ్తాడని బైక్ కొనిస్తే పూజ చేయించడానికి టెంపుల్కి వెళ్తూనే యాక్సిడెంట్ చేశాడు. దాంతో వీడి లైఫ్లో బైక్ లేకుండా పోయింది. ఆఫీస్లో ఏదో ఇష్యూ అయ్యి వాళ్ళ నాన్నకి శాలరీ తగ్గిపోయింది. వాళ్ళ అమ్మకి మనశ్శాంతి లేకుండా పోయింది. దాంతో తుంగభద్ర ముందు పరిస్థితి ఏంటా అని భయపడిపోయి సుబ్బుని తీసుకుని జ్యోతిష్యుడి దగ్గరికి బయలుదేరింది. కంగారు పడకండి. 25 సంవత్సరాలు దాటితే ఈ ఎఫెక్ట్స్ అన్నీ సర్దుకుంటాయి. అప్పటిదాకా ఎలా భరించాలి స్వామి? ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంటుంది. ఇంతకీ మీ అబ్బాయి వయసెంత? 24 సంవత్సరాల 358 రోజులు. 358 అంటే ఇంకో 1 వీకే. ఓ పని చేయండి. చెప్పండి స్వామి. మీ దగ్గర హెల్మెట్ ఉందా? 2 ఉన్నాయి స్వామి. ఒకటి అతను తలకు తగిలించండి. ఎప్పటిదాకా స్వామి? మీ అబ్బాయి 25th బర్త్డే కేక్ కట్ చేసేదాకా. ఫలితం ఉంటుందంటారా? ప్రభావం తగ్గొచ్చు. సేమ్ సీన్ రిపీట్. మా అమ్మ కూడా నాకు హెల్మెట్ కొనిచ్చింది. దీన్ని బట్టి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా, వాడి జీవితంలో ఏం జరిగితే నా జీవితంలో కూడా అదే జరుగుతుంది. సో ఇది మా ఇద్దరి జీవితాల్లో జరుగుతున్న ఒకే కథ. వీడేంటి హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నాడు? సేఫ్టీ ఫెలో.